तीन मार जस्ट मास डांस सेमीफाइनल आखिरी सेमीफाइनल लो एलिमिनेशन నాలుగు టీంలు పర్ఫామ్ చేశాయి. ఈ నలుగురిలో 3 గ్రూపులు మాత్రమే ఫైనల్స్ లో పోటీ పడతాయండి. సో ఈ రోజు ఎవరైతే ఒక్కడుగు ముందుకు వేస్తారో వారు ఫైనల్స్ లో ఉంటారు. తీన్ మార్ టాప్ 3 కంటెస్టెంట్స్ ఎవరో తెలుసుకుందాం. ముందుగా ఈ 4 జోడీల్లో ఎవరు సేఫ్ జోన్ లో ఉన్నారో తెలుసుకుందాం. మేస్త్రి, ఎవరు ఈ నలుగురిలో సేఫ్ జోన్? ఫస్ట్ ఫైనల్స్ లో పోయే కంటెస్టెంట్స్ ప్రేమ్ అండ్ జ్యోతి. Shetty Master, congratulations! You are in the finals of Teen Mar! And Bullima, next ever. Finals lo ever adugu pedutunnaru? Second finalist ga velabotuna pair Prasad and Priyanka. Pratap Master, congratulations! You are in the finals! Shetty Master and Pratap Master, please stage back ready. Congratulations. కానీ చాలా చాలా తక్కువ మార్క్ డిఫరెన్స్ లోనే మీరు ముందడుగు వేస్తున్నారు. సో దట్ మీన్స్ మీ హార్డ్ వర్క్, మీరు చేయాల్సింది ఇంకా చాలా ఉంది. చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్టు మీరు చేయాలి. నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్ మీ దగ్గర నుంచి అలాగే మేము ఎదురు చూస్తున్నాం. ఓకే, వి ఆల్ విష్ యూ వెరీ వెరీ గుడ్ ఫార్చ్యూన్ అండ్ గుడ్ లక్. Thank you, Bullima. Congratulations! Prem Jyoti, congratulations! తీన్ మార్లో మీ ఫేవరెట్ జోడీ ఏది అనగానే ఆడియన్స్ ఫస్ట్ టక్కని చెప్పే పేరు మోయిన్ అండ్ ఝాన్సీ, మా రమేష్ మాస్టర్ పేరు. అలాంటి పేరు డేంజర్ జోన్లో ఉన్నారు. అండ్ ఈశ్వర్ అండ్ సోనీ. సాగర్ మాస్టర్ అయితే బాంబు ఒక పెద్ద విస్ఫోటనం లేదా 100కి 100% ఇస్తే డెఫినెట్గా ఈరోజు మీ ఇద్దరు ఈ పొజిషన్లో ఉండేవారు కాదు. ఏది ఏమైనా మేము ఒక మంచి మాస్టర్ని, ఒక అద్భుతమైన కంటెస్టెంట్స్ని కోల్పోవాల్సి వస్తుంది. మరి చూద్దాం ఎవరు ఎలిమినేషన్ ఫేస్ చేస్తారో. ఇంత గోల్డెన్ ఆపర్చునిటీ, ఇంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ తీన్ మార్ లాంటి స్టేజ్లో ఫైనల్స్ వెళ్లకుండా వెనుకడుగు వేస్తున్నటువంటి టీం ఏదో చూద్దాం. లైట్స్ ప్లీజ్. ఇద్దరు కంటెస్టెంట్స్ పైన పడింది, 2 జోడీల పైన. అంటే ఎలిమినేషన్ ఇద్దరికి. మాస్టర్, ఒక్కరిని ఎలిమినేట్ చేయమంటే మీరు ఇద్దరిని ఎలిమినేట్ చేస్తున్నారు. ఇద్దరి పైన రెడ్ లైట్ పడింది. వాట్ డస్ ఇట్ మీన్? ఇట్స్ అబౌట్ ద మార్క్. సో వాళ్ళు టోటల్ ఒక ఇదిలో వీళ్ళు బాగా చేశారు, మళ్ళీ ఒక సైడ్లో బాగా చేయలేదు. వీళ్ళు ఒక సైడ్ బాగా చేయలేదు, ఒక సైడ్ పర్వాలేదు చేశారు. సో అన్నీ కలిపి ప్లాన్ చేసినప్పుడు సో వీళ్ళు మళ్ళీ ఇంకా బెటర్మెంట్ చేయరు కాన్ఫిడెంట్ వచ్చి ఇద్దరం ఎలిమినేట్ జరిగింది. ఆ మాస్టర్స్ కూడా దే ఆర్ నాట్ మోర్ ఒక సెమీఫైనల్ అంటే అది లైఫ్లో ఒక అచీవ్మెంట్ ప్లేస్మెంట్. అది దానికి ముందు ఫైనల్ అంటే మనం దేనికి షోకి వచ్చామో అచీవ్మెంట్, అది సక్సెస్ అవ్వాలి, అది నంబర్ 1 ఆ పొజిషన్ రావాలి. అది మిస్ చేశారంటే సెమీఫైనల్ మిస్ అయిందంటే ఫైనల్ దొరకదు.
సో ఇన్ని కష్టపడ్డ అర్థం లేకుండా పోయింది. ఇప్పుడు దాకా మీ పర్ఫార్మెన్సెస్ చూసి ప్లస్ మైనసెస్ ఇవన్నీ మేము చెప్పాం, అంటే దాన్ని బేస్ చేసుకుని మేము మార్క్స్లు ఇచ్చాం. సో మార్కులు ఇద్దరికి సమానంగానే వచ్చింది, అందుకే ఇలాగా అయ్యాం. బట్ ఇప్పుడు మేము జడ్జెస్ మేము ముగ్గురం కూడా వీ వాంటెడ్ టు నో ఇలాంటి పొజిషన్ రావడానికి కారణం ఏంటన్నది వీ వాంటెడ్ టు నో ఫ్రమ్ యూ పీపుల్. మీరు మాకు చెప్పండి. సాంగ్ సెలెక్షన్లో తప్పు జరిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే నాకు అది బెస్ట్ అనుకున్నాను, కానీ నాకన్నా బెస్ట్ వాళ్ళు ఎంచుకున్నారు. అయితే ప్రతిసారి ప్రజెంటేషన్ ఒకలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈసారి నాకు కలిసి రాలేదు, అందుకే నేను ఈ పొజిషన్లో నించున్నాను నేను అనుకుంటున్నాను. నా వరకు నా కంటెస్టెంట్ వరకు మటుకు ఫుల్ 100% నేనేం చెప్పానో అది నా కంటెస్టెంట్ చేశారు. నాకన్నా కొంచెం బెటర్గా 1 or 2 మార్క్స్లో పోయిందంటే కొంచెం బాధగా ఉందంటే. మీరు చెప్పండి మాస్టర్, ఎక్కడ మీరు తప్పు చేశారు, ఎక్కడ ఇలాంటి పొజిషన్కి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీకు, మీరు చెప్పండి. నా వరకు వస్తే మా వాళ్ళకి నేను బాగానే ప్రాక్టీస్ ఇప్పించాను, కాకపోతే అమ్మాయికి లైట్గా స్టామినా తగ్గుతుందని ఆ ఒక్క దాంట్లో నేను ఈ డేంజర్ జోన్ రావాల్సింది అనుకో. అలా మొత్తం టోటల్ అమ్మాయి మీద పడవద్దు. లేదు, అమ్మాయి అని కాదు, అది అమ్మాయి స్టామినా బాగుంది, బాగా హెవీగా చేసింది, బాగా చేసింది. ఓకే, ఒక్క ఇద్దరు మేళ ఉన్నప్పుడు ఒక్క మేళ వేయడం అది దే ఆర్ ఆల్ లేదు. నేను చెప్తాను సాగర్ మాస్టర్. మేడం చెప్పు. కొన్ని మూమెంట్స్ కొంతమందికి సూట్ అవుతాయి. ఒక మాస్టర్గా మీరు కంపోజ్ చేసినప్పుడు మీ ఆహృతి అంటే మీ ఒక హైట్, మీ ఒక బాడీ స్ట్రక్చర్, వీటికి సూట్ అయ్యే మూమెంట్ బహుశా ఈశ్వర్ ఒక స్ట్రక్చర్కి సూట్ అవ్వకపోవచ్చు. రైట్? ఎక్కడ మీరు జాగ్రత్త పడాలంటే ఒక డాన్సర్స్ మీకు దొరికినప్పుడు అది జెన్ అయినా ఫీమేల్ అయినా వాళ్ళలో ఉన్న ప్లస్, వాళ్ళలో ఉన్న అందం, వాళ్ళలో ఎక్కడో తెలియని ఒక గమ్మత్తు ఉంటుంది. అది మీరు కనిపెట్టి దానికి మీరు సరిగ్గా ప్రాక్టీస్ ఇస్తే డాన్స్ మాస్టర్ చెప్పింది వెరీ గుడ్ ఇంద్రజ, వెరీ గుడ్. అది నిజంగా అమ్మ బాబో ఏంటి వీడు దంచేస్తున్నాడు అనిపిస్తుంది. కానీ ఆ మాస్టర్కి మాత్రమే తెలుసు ఇతనికి ఇది కాకుండా వేరే ఇస్తే ఫ్లాప్ అవుతుంది, తొక్కులో వెళ్ళిపోతాడు అన్నది. ఆ నిజం ఆ మాస్టర్కే తెలుసు, చూసేవాళ్ళకి తెలియదు. ఎందుకంటే అందరికీ అన్ని ప్లస్లు ఉండవు. నేను చూసినంత వరకు ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద బాడీ లాంగ్వేజ్ ప్లస్ అండ్ బాడీ లాంగ్వేజ్ ఆఫ్ ద కంటెస్టెంట్స్. ఇద్దరికి ఒక ఛాన్స్ ఇస్తా. ఛాన్స్ అంటే ఎవరో ఒక్కరి కంపల్సరీ ఎలిమినేట్ చేస్తా. ఓకే, ఆ ఇద్దరులా నాకు ఎవరు స్ట్రాంగ్ కాన్ఫిడెంట్ ఇస్తారు ఇన్ ఫైనల్ ఐ డూ. ఆ కాన్ఫిడెంట్ ఇవ్వండి, ఆ కాన్ఫిడెంట్ చూసి నేను ఒక సెలెక్ట్ చేస్తా. చిన్న చిన్న తప్పులు జరిగి ఇక్కడి నుంచి నేను ఫైనల్కి మటుకు రీచ్ అయితే గ్యారెంటీగా నేనే టైటిల్ కొడతాను 100%. నైస్ వర్డ్ రమేష్. ఆ తర్వాత ఏం మాట్లాడవద్దు. అక్కడ సాగర్. నేను కొడతాను, నాకు కాన్ఫిడెంట్ ఉంది సార్. ఏం కొడతావు? నా వాళ్ళు కొడతారు సార్. మా ఇద్దరు సౌండ్ ఇస్తారా? వాళ్ళు ఎందుకు డల్లా ఉన్నారు? ఇస్తారు సార్. స్ట్రాంగ్ గా మీరు టేక్ ద మైక్. ఏంటి ఈశ్వరన్ సోనీ తప్పకుండా కొడతాం. ఏం కొడతారు? టైటిల్ ఫైనల్ కొడతాం మ్యామ్. ఝాన్సీ మోయిన్, మీరు ఇచ్చిన ఛాన్స్ ని వేస్ట్ చేయం మేడం. ఆ ఛాన్స్, మీరు ఇచ్చిన ఛాన్స్ ని విన్నర్ అవ్వడానికి ఉపయోగిస్తాం. ఓకే ఓకే మాస్టర్ ఫీలింగ్ ఫీల్ అనాల అందరూ డిసైడ్ చేసాం. సో ఇద్దరు ఉన్నారు, ఇద్దరు జోడీస్ ఫైనల్స్ వెళ్తున్నారు. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్, యు ఆర్ ఇన్ టు ద ఫైనల్స్. రమేష్ మాస్టర్ అండ్ సాగర్ మాస్టర్ మీరు ఫైనల్స్ లో ఉన్నారు. అయితే ఒకటి గుర్తుంచుకోండి, మిమ్మల్ని కన్సిడర్ చేసి ఫైనల్స్ లోకి తీసుకువెళ్తున్నారు. దాన్ని నిలబెట్టుకునేటువంటి బాధ్యత మీదే. తీన్మార్ ఫైనల్స్ మేము ఎలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, అన్నపూర్ణ బ్యానర్ నుంచి వచ్చినటువంటి డాన్స్ షో ఎలా ఉండాలని మేమందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అలా ఉంటుందని మీ మీద నమ్మకం పెట్టుకుని వి విష్ యూ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వీక్ తీన్మార్ ఫైనల్స్ అండి. ఫైనల్స్ లో
మహామహులు వస్తారు, బోల్డ్ ఎంతమంది స్పెషల్ పర్ఫార్మెన్స్, స్పెషల్ సెలబ్రిటీస్ రాబోతున్నారు, మిమ్మల్ని ఇలా ఎంటర్టైన్ చేస్తా అండి. సో డోంట్ మిస్ 3 మార్చ్ జస్ట్ మాస్ డాన్స్ ఫైనల్స్. 3 मार्च